ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే ఎవడండి ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే ఎవడండి ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే ఎవడండి ఎమ్మెల్యే. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. ఆదిలాబాద్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక డైలాగ్ హీట్ పుట్టిస్తుంది. ఎంఆర్ఓ ఎమ్మెల్యే, అసలు ఎవరు ఆ ఎమ్మెల్యే? ఇది ఇప్పుడు సంచలనంగా మారిన ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు. ఎమ్మెల్యే చెక్కులు ఆపుతాడా? ఎవడే ఆపమన్నాడు? గవర్నమెంట్ స్పాట్కి ఇస్తుంది, చెక్కుని స్పాట్కి ఇచ్చేయండి. ఏం ప్రోటోకాల్ అండి? ప్రోటోకాల్ ప్రజల్ని మించిన ప్రోటోకాల్ ఏముందండి? గరీబోళ్ళు అప్పులు చేసి బాకీలు చేసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఎవడండి ఎమ్మెల్యే? ఎమ్మెల్యే ఎవడండి ఎమ్మెల్యే? ఎమ్మెల్యే ఎవడండి ఎమ్మెల్యే? వాడు 3 నెలలు ఆపుతాడా చెక్కు? నేను కూడా చెప్తా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, ఫాస్ట్ గా చెక్కులు ఎవరింటికి వాళ్ళకి తెచ్చి ఇవ్వండి. ప్రజాపాలన అంటే ఏంటండి? ప్రజల వద్దకు పాలన అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి చెక్ ఇవ్వాలి. వాళ్ళకి వారం రోజులలో చెక్కులు ఇప్పియండి ఎంఆర్ఓ గారు. ఎమ్మెల్యే చెక్కులు ఆపుతాడా? 3 महीने चेक रोकते क्या? क्या प्रोटोकॉल है भाई? जनता का सर्विस देना पहला प्रोटोकॉल है. ये प्रोटोकॉल छोड़ दो. अरे मिस्टर एमआरओ टेक हाउ हेलो मिस्टर एमआरओ, हाउ कैन यू स्टॉप द चेक फॉर 3 months? सरकार को आपके वजह से बुरा नहीं मारे. Because of you, government is getting damaged. Because your government is getting bad name. How dare you stop 3 months check? Yes, Arey, Mr. MRO, you have the power. Just give the checks to the people. Why are you stopping them? What is the protocol, man? Where is the protocol? Janta ka service, people service is first protocol. Mr. MRO, people service is first protocol. Serving the people is the first protocol. No protocol can stop you. ప్రజల కోసం ఒక నేత ఆవేశపడితే తప్పు లేదు, కానీ ఆ ఆవేశం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇది నిజంగా ప్రజల కోసం చేసిన పోరాటమా, లేక తన పొలిటికల్ హైప్ కోసం చేసిన స్కెచా? నిజంగా ప్రజల కోసం అయితే జనాలు ఖచ్చితంగా హర్షిస్తారు, స్వాగతిస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అందరినీ ఆలోచింపజేస్తుంది. అధికారైన ఎంఆర్ఓనేమో గౌరవంగా గారు అని పిలిచిన శ్రీనివాస్ రెడ్డి, ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే ఎవడండి ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే ఎవడండి ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే ఎవడండి ఎమ్మెల్యే. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేను మాత్రం గాడు అని, ఎవడు వాడు అని ఏకవచనంతో ఎందుకు సంబోధించారు? అసలు ఈ గాడు రాజకీయాల వెనుక ఉన్న మర్మం ఏంటి? ఇది చూస్తుంటే ప్రజల మీద ప్రేమ కంటే ఆ ఎమ్మెల్యే మీద ఉన్న పర్సనల్ గ్రడ్జ్, వ్యక్తిగత కక్ష మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. తన ఉనికిని చాటుకోవడానికి, హైప్ క్రియేట్ చేసుకోవడానికి శ్రీనివాస్ రెడ్డి ఆడుతున్న మైండ్ గేమా ఇది? అసలు శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ ఎవరు? ప్రజల సమస్యల ముసుగులో జరుగుతున్న ఈ పర్సనల్ పంచాయతీ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? చూద్దాం ఈనాటి మన స్పెషల్ ఫోకస్ లో. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.